హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మటన్ బిర్యానీ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా మటన్ని ఒక 3 పావు మటన్ తీసుకున్నానండి. దాన్ని 2 టైమ్ ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకోవాలి. తర్వాత అల్లం పేస్టు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇంతలో మనం ఇక్కడ కచ్చా మసాలా తయారు చేసుకుందాం. కచ్చా మసాలా అంటే అన్ని గరం మసాలాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, మిరియాలు, ఇలాచీలు అండ్ జాజికాయ, జాజిపత్రి, మరాఠీ మొగ్గ అవన్నీ వేసుకొని, బగారా ఆకు అవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ పొడిని కూడా దాంట్లో వేసుకోవాలి. అదే కచ్చా మసాలా అంటారండి. అదే బిర్యానీ స్పెషల్ మసాలా. నెక్స్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అది కూడా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి దాంట్లో. నెక్స్ట్ పెరుగు 2 కప్స్ పెరుగు తీసుకోవాలండి. అది చిక్కగా ఉంటే దాంట్లో కలవదు కాబట్టి మనం కొంచెం లూజ్గా చేసుకొని వేసుకోవాలి. పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక 20-30 మినిట్స్ మనం ఉంచుకోవాలి. అలాగే ఆ ముక్కకు అదంతా పట్టేటట్టు ఉంచుకోవాలి ఒక 1/2 అవర్. తర్వాత నెక్స్ట్ కుక్కర్లో పెట్టేసి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. హాఫ్ బాయిల్ అయ్యే వరకు. మటన్ బాగా ఉడికిపోవద్దు, హాఫ్ బాయిల్ కావాలి. తర్వాత నెక్స్ట్ వేరే బౌల్లో మనం ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బౌల్లో మనం ఉడికించుకున్న మటన్ని వేసుకోవాలి. వేసుకొని అది ఉడుకుతుండగా పక్కన మనం రైస్ కూడా పెట్టేసుకోవాలండి. హాఫ్ బాయిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఆ రైస్ మసిలేటప్పుడు కొంచెం లవంగాలు, ఇలాచీలు, 2 లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, సాజీరా, 2-3 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఎందుకంటే రైస్కి కూడా ఆ మసాలా టేస్ట్ అనేది పడుతుంది, ఆ ఫ్లేవర్ పడుతుంది. అలా వేసుకొని రైస్ కూడా హాఫ్ బాయిల్ వచ్చే వరకే ఉడికించుకోవాలి. మొత్తం అన్నం కాకూడదు. అన్నం మొత్తం అయితే మెత్తగా అవుతుంది. కొంచెం పలుకున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ రైస్ దీంట్లో వేసుకోవాలి. ఆ లేయర్ లాగా వేసుకొని పైన గార్నిష్ చేసుకోవాలి. మనం ఆనియన్స్, గోల్డెన్ కలర్ ఆనియన్స్ వేడి చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కొంచెం ఫుడ్ కలర్ అండ్ నెయ్యి వేసుకొని బాగా గార్నిష్ చేసుకొని మూత పెట్టేసి ఆవిరిపోకుండా పైన బరువు ఏదైనా పెట్టేయాలండి. అలా ఒక 1/2 అవర్ దమ్ చేసుకోవాలి. వేడి వేడి దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ రెడీ. ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేయండి. ఇలా తయారు చేసి మీకు ఎలా అనిపించిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో